ఐపీఎల్‌లో ఇవాళ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ మరియు జీటీ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. సన్‌రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చి ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేస్‌లో నిలవాలనే కసిలో ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ స్టార్టింగ్‌లో అద్భుత విజయాలు సాధించిన లాస్ట్ మ్యాచ్‌లో ఓటమితో ప్లేఆఫ్స్‌కి వెళ్లే దారిని కాస్త టైట్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేస్‌లో ముందుకెళ్లాలనుంది. ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్ నుండి తప్పుకోవాల్సి రావడం, ఒకవేళ జీటీ ఓడితే ప్లేఆఫ్స్‌కి వెళ్లడం కష్టమవుతుంది. సో రెండు టీంలకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ప్లేఆఫ్స్ రేస్ క్లిష్టంగా ఉండాలంటే ఎస్ఆర్‌హెచ్ గెలవాలి. అయితే జీటీ ఎస్ఆర్‌హెచ్ 6 సార్లు తలపడగా జీటీ 4 మ్యాచ్ల్లో ఎస్ఆర్‌హెచ్ ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచింది. రికార్డ్స్ పరంగా చూస్తే జీటీకి అడ్వాంటేజ్ చాలా ఉంది. అదేవిధంగా అహ్మదాబాద్లో జీటీ మీద ఎస్ఆర్‌హెచ్ ఇంతవరకు గెలవలేదు. దాంతో పాస్ట్ రికార్డ్స్ అన్ని జీటీకే ఉన్న ఎస్ఆర్‌హెచ్ లాస్ట్ మ్యాచ్లో సీఎస్కే మీద గెలవడం, జీటీ ఆర్ఆర్ మీద ఓడిపోవడం ఎస్ఆర్‌హెచ్కి అడ్వాంటేజ్. అయితే అహ్మదాబాద్ గ్రౌండ్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. ఒకవేళ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటే ఎస్ఆర్‌హెచ్ని జీటీ అడ్డుకోవడం కష్టం. మేబీ జీటీ ఈ మ్యాచ్కి స్లో వికెట్ని తయారు చేసే ఛాన్స్ ఉంది. ఈ గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్కి సూపర్ రికార్డ్స్ ఉన్నాయి. ఎస్ఆర్‌హెచ్కి మాత్రం అంత పెద్దగా ఏం లేవు. బట్ ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్లో రాణిస్తే చరిత్రలన్నీ చెరిగిపోతాయి. ఇక జీటీ బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉంది. మెయిన్లీ వారి టాప్ ఆర్డర్స్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. అయితే గిల్ బయట గ్రౌండ్లలో సూపర్గా రాణించిన అహ్మదాబాద్లో సరిగా ఆడటం లేదు. కానీ ఎస్ఆర్‌హెచ్తో లాస్ట్ మ్యాచ్లో గిల్ మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడటం జీటీకి అడ్వాంటేజ్. ఇక బట్లర్ మరియు సాయి సుదర్శన్ కన్సిస్టెన్సీగా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో మాత్రం జీటీ అంతగా ప్రభావం చూపడం లేదు. ఇక బౌలింగ్ పరంగా కూడా చూస్తే గుజరాత్ టైటన్స్ అద్భుతంగా ఉంది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ మరియు ఇషాంత్ శర్మతో స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా వరల్డ్ బెస్ట్ బౌలర్ రషీద్ ఖాన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ జీటీకి మరో బలం. ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడంతో వాషింగ్టన్ సుందర్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో ఇంజరీతో దూరమైన రుతర్ఫర్డ్ ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఆర్‌హెచ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో తమ బ్యాటింగ్ స్టైల్కి అగెనిస్ట్గా ఆడి సీఎస్కే మీద గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు. బ్యాటింగ్లో ఎస్ఆర్‌హెచ్ పరంగా టాప్ ఆర్డర్ కీలకం కానున్నారు. ఇక మిడిల్ ఆర్డర్స్లో క్లాసిన్కి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో టచ్లోకి వచ్చాడు. ఇక లాస్ట్ మ్యాచ్ హీరో కమిందు మెండిస్ ఈ మ్యాచ్లో కూడా రాణిస్తే ఎస్ఆర్‌హెచ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక షమి ఈ మ్యాచ్లో కీలకం. ఎందుకంటే షమికి లాస్ట్ సీజన్లో అహ్మదాబాద్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. అలాగే హర్షల్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే పవర్ ప్లేలో జీటీ టాప్ ఆర్డర్ని అవుట్ చేయాలి. అలా అయితే ఎస్ఆర్‌హెచ్కి విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి. కాటేరమ్మ కొడుకులు లాస్ట్ మ్యాచ్ తరహాలో ఆడి ఈ మ్యాచ్ గెలుస్తారా, లేదా జీటీ గెలిచి ప్లేఆఫ్స్ రేస్లో ముందుకెళ్తుందా చూడాలి. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.